ఇక గజలకాంతం గారు ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత సహకరించారు. 30 ఏళ్ల కళ నెరవేరింది కాబట్టి భవిష్యత్తులో దీనికి సంబంధించి భారీ బహిరంగ సభను లేకపోతే ఆత్మీయ సభను ఎటువంటిదేమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఇది ఖచ్చితంగా ఆత్మీయ సభ, భారీ బహిరంగ సభను 1,00,000 మందితోని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం హైదరాబాద్లో. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరిని కూడా పెద్ద ఎత్తున కదిలించి 1,00,000 మందితోని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. అది ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలియడం కోసం ముఖ్యమంత్రి గారిని వీలైతే మా రాహుల్ గాంధీ గారిని మరి సోనియమ్మ గారిని కూడా ఆ బహిరంగ సభకు ఆహ్వానిస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నిన్న మొన్న అసెంబ్లీ వాడివేడి చర్చలు జరిగినాయి. అసెంబ్లీ గురించి ఏం చెప్తారు? అసత్యపు ప్రచారాలు చేస్తూ ఉంది కాంగ్రెస్, బీఆర్ఎస్ మీద అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు, మరోవైపు ఒక ఆడబిడ్డ సబితా ఇంద్రారెడ్డిని అవమానపరిచినటువంటి కామెంట్స్, ఇదంతా చూస్తే ఏమనిపిస్తున్నది బీఆర్ఎస్ బీజేపీ వైఖరి? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రండా లెక్కలు చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రం ఇంకా డెవలప్ కాకూడదు. ఎందుకంటే వీళ్ళు కేటీఆర్ అంటోడు, హరీష్ రావు అంటోడు, కేసీఆర్ అంటోడు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. 7 లక్షల కోట్ల అప్పు చేసిర్రు. దాంట్లో 3 లక్షల కోట్లు వీళ్ళు దోసుకున్నారు. మొదలు దాని మీద అన్ని శాఖల మీద విచారణ చేసి ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కేటీఆర్, హరీష్ రావు మీద, కేసీఆర్ మీద. ఎందుకంటే 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ధనాన్ని మొత్తం దోసుకున్నారు. ఇయ్యలో రాష్ట్ర బడ్జెట్లో 1 రూపాయి లేకుండా చేసిండ్రు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాళేశ్వరం పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద, ఇటు విద్యుత్ పేరు మీద అనేక శాఖలలో ఏది మిషన్ కాకతీయ పేరు మీద, మిషన్ భగరత్ పేరు మీద అనేక దోపిడీలు జరిగాయి. ఇయ్యలో 3 లక్షల కోట్ల వాళ్ళు చేశారు. ఆ రండనా కొడుకులు ఇవాళ అసెంబ్లీలో కాంగ్రెస్ మీద మాట్లాడే హక్కు, అధికారం వాళ్ళకు ఉందా? దేశ స్వతంత్రం వచ్చి నుండి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంత దోపిడీ ఎప్పుడైనా జరిగిందా? మరి జరగలేదే. ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ప్రజలు దాదాపు 2014 దాకా చాలా సంతోషంగా, స్వేచ్ఛగా బతికినటువంటి పరిస్థితి. ఆనాడు నిజాం పరిపాలన తర్వాత, నిజాం కాలంలో దొరలు, భూస్వాముల మూలంగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు నష్టపోయినరు. ఆ తర్వాత మళ్ళీ 2014 దాకా సంతోషంగా బతుకుతున్నటువంటి క్రమంలో మళ్ళీ దోపిడీదారులు చేతికి ఈ రాష్ట్రం పోయింది. దోపిడీదారుల చేతికి ఈ రాష్ట్రం పోయింది. ఇప్పుడు 3 లక్షల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ చేశారు. దాదాపు 30,000 ఎకరాల భూమిని మరి లేకుండా చేశారు. బంచరాయి, పరంపోగు, సికాము, ప్రైవేట్ భూములు కూడా పాపము వీటిని 22A పెట్టారు. ఇట్లా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు లేకుండా, హైదరాబాద్ చుట్టూ భూములు లేకుండా చేసిందే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మరి ఇంత దోపిడీ చేసి రండా రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రము డెవలప్ కాకూడదు, అన్ని వర్గాలకు స్కీములు అందకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోని వాళ్ళు అసెంబ్లీలో గొడవ చేస్తున్నారు. కానీ పండబెట్టి తొక్కి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అవసరం కూడా జైల్లో పెట్టి కూడా ప్రతి కులానికి, ప్రతి సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము అందరికీ అన్ని స్కీములు అమలయ్యేటట్టు, ప్రజలందరి కూడా స్వేచ్ఛగా తిరిగేటట్టు, యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా, అన్ని వర్గాలకు కూడా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వము చొరవ తీసుకుంటుంది. ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది. కానీ వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా అవసరం అనుకుంటే ఇదే పద్ధతి గిట్ట కొనసాగిస్తే ఫస్ట్ హరీష్ రావు గారిని, హరీష్ను కేటీఆర్ మీద ఖచ్చితంగా ఈడీకి, సిబిఐకి, ఖచ్చితంగా కేసీఆర్ మీద కూడా ఈడీకి, సిబిఐకి కంప్లైంట్ చేసి ఇది మొత్తం దోపిడీ చేసిన సొమ్మును రికవరీ చేసే పద్ధతులు, వీళ్ళను కూడా తిహార్ జైలుకు పంపేటువంటి విధంగా మేము ఖచ్చితంగా కేసులు పెడతాం. ఎందుకంటే వీటి మీద విచారణ జరగాలి. ఎందుకంటే దాదాపు 75 సంవత్సరాలు ఏనాడు కూడా ఇంత దోపిడీ జరగలే.
కాబట్టి ఈ దోపిడీని కప్పిపుచ్చుకోవడం కోసమే అసెంబ్లీలో గొడవలు చేస్తున్నారు వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు సబితమ్మేమో నీతులు చెప్తుంది. నాకేమో అర్థం కాలే. సబితమ్మ నీతులు చెప్తుంది. సబితమ్మ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది. 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నది అమ్మ. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి మళ్ళీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్ఎస్లోకి ఎట్లా పోయినావమ్మా నువ్వు? టీఆర్ఎస్లోకి ఎట్లా పోయినావు? ఆ విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు అక్కగారు అని గౌరవించి, అక్క నువ్వు కాంగ్రెస్ పార్టీని మోసం చేసావు అక్క, తప్పే ఉంది. 10 ఏళ్ళు అధికారం అనుభవించి రాష్ట్ర హోంమంత్రిగా, ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా ఉండి అన్ని విధాలుగా అనుభవించి మళ్ళీ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే గెలిచి నీకు కాంగ్రెస్ పార్టీ ఏం అన్యాయం చేసింది? కాంగ్రెస్ పార్టీని మోసం చేసి పోయింది వాస్తవమే కదా. ఆ విషయమే అన్నాడు మా ముఖ్యమంత్రి గారు. దానికి పెద్ద తప్పేముంది? మోసం చేసిపోయారు కదా మీరంతా. వాడేందో హరీష్ రావు, వాడేందో కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నాడు. మా కాకి వచ్చి ఆలిన, రే ముండా కొడుక, మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఒరే లుచ్చానా కొడుకులారా, మీ పార్టీలో ఉన్నోళ్ళంతా కాంగ్రెస్ నుంచి వెళ్ళి తెలుగుదేశం నుంచి వచ్చిన ఎమ్మెల్యేలే. ఆ వాళ్ళు తిరిగి ఎవరి గుట్టుకి వాళ్ళు అత్తున్నారు. సిగ్గు ఉంటే ఇంకోసారి ఆ విషయాలు మాట్లాడకుండా మీరు అసెంబ్లీలో మీరేవి మీరు తయారు చేసిన వాళ్ళు కాదు వీళ్ళందరూ. కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకున్న ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ తయారు చేసుకున్న ఎమ్మెల్యేలే తిరిగి మళ్ళీ ఎవరి గుట్టుకి వాళ్ళు వస్తున్నారు. దానం నాగేందర్ అన్న ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రధానంగా దానం నాగేందర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన భాష సరికాదు, సో అమ్మాళ్ళ కొడుకల్లారా మీ అంతు చూస్తున్నటువంటి భాష సరికాదనేటువంటి కామెంట్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు. దీనికి ఎట్లా చూస్తారు? అది భాష సరికాదంటే నేను చెప్పాల్సింది. స్పీకర్ గారు, అక్కడ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు, అంటే పార్లమెంటు అంటే పార్లమెంట్ మాట్లాడకుండా ఉండాలి. వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, హరీష్ రావు కూడా కేటీఆర్ మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళు రెచ్చగొడుతున్నారు కదా, వాళ్ళు కూడా రెచ్చగొడుతున్నారు కదా. వాళ్ళు కూడా అసెంబ్లీలో ఎన్నోసార్లు మాట్లాడారు, ఎన్నోసార్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కాబట్టి వీళ్ళు నాగేందర్ గారు మాట్లాడిన అంటే నాగేందర్ గారు మాట్లాడిన దాంట్లో బయట ప్రజలకైతే తప్పేం లేదు. కానీ అసెంబ్లీలో మాట్లాడవలసింది అవునా కాదన్నది అది స్పీకర్ గారు చూసుకుంటారు. అది అట్లా అంటే ఎన్నోసార్లు మాట్లాడారు హరీష్ రావు, కేటీఆర్. ఇయ్యలో రెచ్చగొడుతున్నారు, అక్కడ అసెంబ్లీలో రెచ్చగొడుతున్నారు. కానీ వీళ్ళని అసెంబ్లీ ఇక్కడ బయటనే ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు కూడా దగ్గరికి వచ్చినాయి. ఇట్లనే చేస్తే, ఇట్లనే అసెంబ్లీలో అది ప్రజల సమస్యలు పక్కన పెట్టి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తే బయట మాత్రం ఖచ్చితంగా ప్రజలు తంతరు, ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తారు. అది మాత్రం పక్కా. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక 1,00,000 మందితో కూడా భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాము. ప్రత్యేకంగా ఆత్మీయ సభగా రాహుల్ గాంధీ గారిని, అవసరమైతే ప్రియాంక గాంధీ గారిని కూడా పిలవబోతున్నాం అన్నటువంటి రీతిలో ఇక మనకు గజ్జల కాంతం చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, 30 ఏళ్ల కళ నెరవేరింది. మరి ఎట్లా ఉండబోతుంది? ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకొని పూర్తి స్థాయిలో ఎలా అమలు చేయబోతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.